మరింత లాభాలు వస్తాయని చెప్పేసి పెద్ద మొత్తంలో పెట్టకండి, అందులో నుంచి బయటికి రండి. ఐపీఓలో పెడితే మీకు 1 lakh రిటర్న్ వస్తుంది, గ్యారెంటీడ్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్తే మీ అమౌంట్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అలా పలు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయితే తర్వాత దాన్ని తీసుకురావడం చాలా కష్టం. ఇక్కడ అవగాహనే మనకి అస్త్రం, అవగాహన లోపమే వాళ్ళకి అస్త్రం. హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం సైబర్ క్రైమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో అయితే ప్రీవియస్గా మనం చేసిన సిరీస్లో ఇంగ్లీష్ రూల్స్ తెలుసుకున్నాము. సో వెన్ వీ లెర్న్ ఇంగ్లీష్ రూల్స్ వీ విల్ బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. బట్ ఈ సిరీస్లో మనం కొన్ని జీవితానికి సంబంధించిన రూల్స్ తెలుసుకోబోతున్నాము. ఎప్పుడైతే మనం ఈ రూల్స్ తెలుసుకుంటామో మనం జీవితాన్ని ఫ్లూయెంట్గా జీవించగలుగుతాము. సో ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్, బికాజ్ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా చేయగలిగినంత మాత్రాన మనం సమాజంలో జరుగుతున్నటువంటి నేరాలు, సమాజంలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ నుంచి బయటపడలేము. సో చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం ఈ 30 days సిరీస్లో చెప్పుకోబోతున్నాము. ప్రతి వీడియో కూడా ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ మీ ముందుకు తీసుకొని వస్తుందన్నమాట. సో కాబట్టి ఏ వీడియోని స్కిప్ చేయకండి. అండ్ ముందుగా ఇటువంటి మా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేస్తూ ఒక లైక్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. సో అయితే ఈ వీడియోలో మనం సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకుందాం. సైబర్ క్రైమ్ అంటే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మీ యొక్క డబ్బుల్ని కాజేయడం. సో ఫిజికల్గా కాజేస్తే మనం దొంగతనం అంటాము. మీ ఇంట్లో వచ్చి ఒక దొంగ చొరబడి అల్మార్ నుంచి డబ్బులు తీసుకొని వెళ్తే వాడిని దొంగ అంటాం. ఓకే, దాన్ని దొంగతనం అంటాం. అదే ఒక ఆన్లైన్ మీడియం ద్వారా ఇంటర్నెట్ని యూజ్ చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బుల్ని మిమ్మల్ని మోసగించి తన బ్యాంక్ అకౌంట్లోకి వేయించుకుంటే ఆర్ తెలియకుండా తీసుకుంటే దాన్ని సైబర్ థెఫ్ట్ అంటాం. సో సైబర్ థెఫ్ట్ ఈజ్ నాట్ నెసెసరీలీ రిలేటెడ్ టు మనీ. మీ ఫోటోలు కావచ్చు, మీ ఫోన్లో ఉన్న వీడియోలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు దొంగలించవచ్చు. మీ డేటాని కావచ్చు, డేటా థెఫ్ట్ అంటాం. రకరకాలుగా ఉంటాయి సైబర్ క్రైమ్స్. ముఖ్యంగా ఒక సామాన్యుడు సైబర్ క్రైమ్స్ వల్ల ఇబ్బంది పడేది ఎక్కడ అంటే డబ్బు విషయంలో మాత్రమే. ఎందుకంటే సామాన్యులకి అంత అవగాహన ఉండదు సైబర్ క్రైమ్స్ మీద. ఎవరు ఏ లింక్ పెట్టినా వాళ్ళు క్లిక్ చేస్తారు. మేము పలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటే వాళ్ళు నమ్మేస్తారు. సో ఇలా అవగాహన లోపం వల్ల ఒక సామాన్యుడు ప్రవర్తించడమే సైబర్ నేరగాళ్ళకి ఒక అస్త్రం. కాబట్టి మనం అవగాహన ఎంత పెంచుకుంటే, ఎంత ముందు జాగ్రత్తలు పాటిస్తే అంత సేఫ్ జోన్లో ఉన్నట్టు. అయితే ముఖ్యంగా సమాజాన్ని ఈ 2 సైబర్ క్రైమ్స్ పట్టి పీడిస్తున్నాయి. ఈ సైబర్ క్రైమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇంటర్ స్థాయి విద్యార్థి కూడా సైబర్ క్రైమ్ వలలో చిక్కుకొని ఆ బాధని ఎవరికి చెప్పలేక తన డబ్బులన్నీ పోగొట్టుకొని ఇంట్లో ముఖం చూపించుకోలేక, సమాజంలో ముఖం చూపించుకోలేక, అటు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి భయపడుతూ తనను తాను చంపేసుకున్నాడు. చిన్న పిల్లల దగ్గర నుంచి రిటైర్డ్ పర్సన్స్ వరకు. ఒక రిటైర్డ్ పర్సన్ అండి చాలా కష్టపడి, జీవితాంతం కష్టపడి ఒక 20 కోట్లు జమ చేసుకున్నాడు. తన రిటైర్మెంట్ లైఫ్ని చాలా హ్యాపీగా గడపాలని తను ఆశపడ్డాడు. కానీ ఈ సైబర్ నేరస్తుల వలలో పడ్డ ఆ రిటైర్డ్ వ్యక్తి తన 20 కోట్లను కూడా పోగొట్టుకొని ఇప్పుడు రోడ్డున పడ్డాడు. సో సైబర్ నేరం చాలా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ప్రాబ్లం. అయితే ముఖ్యంగా సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ క్రైమ్స్లో ఈ 2 ఎక్కువ కనిపిస్తుంటాయి. వీటి మీద మీకు మంచి అవగాహన ఉండాలి. అందులో నెంబర్ 1 ఏంటంటే పిగ్ బచరింగ్ స్కామ్. పిగ్ బచరింగ్ స్కామ్ అంటే వీళ్ళు ముందుగా మనకి లాభాలు వస్తున్నట్టు మనల్ని నమ్మిస్తారు. సో సైబర్ నేరగాళ్ళకి ముందు సక్సెస్ఫుల్ ఎలిమెంట్ ఏంటంటే అవతల వ్యక్తిని నమ్మించడం. ఓకే, వీళ్ళు నిజంగానే మనకు లాభాలు ఇస్తున్నారు, వీళ్ళు ట్రస్టెడే, మనం ఎప్పుడు ఫోన్ చేసినా లేపుతున్నారు, మనం ఎప్పుడు మెసేజ్ చేసినా మనకి సర్వీస్ ఇస్తున్నారు అని మనల్ని నమ్మించడమే వాళ్ళ ఫస్ట్ టార్గెట్. ఎప్పుడైతే వాళ్ళని మనం నమ్ముతామో, ఎప్పుడైతే వాళ్ళు మనకి లాభాలు చూపిస్తారో అప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి నగలన్నీ తాకట్టు పెట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడదీసి, వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని కూడా అప్పడిగి మరింత డబ్బు ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ అన్నప్పటికీ ముఖ్యంగా మనకి షేర్ మార్కెట్, ఐపీఓస్ అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఉంటుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయండి, మీకు 50% రిటర్న్స్, గ్యారెంటీడ్ రిటర్న్స్ వస్తాయి, ప్రతిరోజు 10% రిటర్న్స్ వస్తాయి. ఇలా
ముందుగా ఇతను 5,000 ఇన్వెస్ట్ చేస్తాడు, అతనికి నెక్స్ట్ డే 10,000 కనిపిస్తాయి. నెక్స్ట్ డే 10,000 పెడితే 20,000 కనిపిస్తాయి. 20 40 అవుతుంది, 40 80 అవుతుంది, 80 160 అవుతుంది. ఆ విధంగా అతను ఫస్ట్ లాభాలు చూపిస్తాడు, ఇతను విత్డ్రా కూడా చేసుకోగలుగుతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత ఎప్పుడైతే ఇతను ఒక పెద్ద హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాడో అప్పుడు వాళ్ళు తమ యొక్క నేరాన్ని స్టార్ట్ చేస్తారు. మీరు ఈ అమౌంట్ని విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ కట్టాలి, సర్వీస్ ఛార్జ్ కట్టాలి అని చాలా లక్షల్లో వసూలు చేస్తారు. చివరికి ఆ అమౌంట్ విత్డ్రా చేసుకొని ఇస్తారంటే అది చేయనియరు. మొత్తం పిండేసి వదిలేస్తారనమాట, మిమ్మల్ని రోడ్డు మీద పడేస్తారు. మీ అల్మారా తాళం వాళ్ళకి ఇచ్చినట్టే. ఎప్పుడైతే మీరు వాళ్ళని నమ్మారో మీ అల్మారా తాళం వాళ్ళకి ఇచ్చినట్టే. అంతేకాదు మిమ్మల్ని నమ్ముకున్న భార్య, బిడ్డలు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా రోడ్డున పడతారు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, సైబర్ క్రైమ్ ఏది ట్రస్టెడ్ అనేది మీరు గుర్తించాలి. దానికి సంబంధించిన టిప్స్ ఈ వీడియో ఎండ్లో చెప్తాను, చాలా ఇంపార్టెంట్. ఇక క్రైమ్ నెంబర్ 2 ఏంటంటే ఇది యూపీఐ రిసీవింగ్ స్కామ్ అనమాట. సో మీకు ఒక తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వస్తుంది, సార్ మీకు అనుకోకుండా బై మిస్టేక్ 10,000 పంపించాను, మీరు నాకు మళ్ళీ పంపించారా, మీకు రిక్వెస్ట్ పెట్టాను అంటాడు. అవును 10,000 వచ్చాయి కదా. అతని రిక్వెస్ట్ మనం ఓపెన్ చేస్తాం మళ్ళీ పంపించడానికి. రిక్వెస్ట్ ఓపెన్ చేసి మనం పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. అదే మనం చేసే తప్పు. వాళ్ళ రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. కావాలంటే నెంబర్ తీసుకొని పర్సనల్గా పెట్టండి. కానీ వాళ్ళ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తూ మనం ఎప్పుడైతే యూపీఐ పాస్వర్డ్ ఎంటర్ చేస్తామో అప్పుడు మన బ్యాంకు మొత్తం ఖాళీ అవుతుంది. ఓకేనా? ఇంకో విధంగా చెప్పొచ్చు, ఈ క్రైమ్ కొద్దిగా ట్విస్ట్ చేసి ఇంకో విధంగా కూడా చేస్తుంటారు. అదెలా అంటే, సార్ మీకు ఎస్బీఐ బ్యాంకు నుంచి 5,000 పాయింట్స్ ఉన్నాయి, వాటిని మీరు క్లెయిమ్ చేసుకుంటే మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో పర్చేస్ చేస్తారో మీకు 50% డిస్కౌంట్ వస్తుంది. ఇంకా హాఫ్ అన్ అవరే టైం ఉంది, టైం లేదు, వెంటనే దాన్ని క్లెయిమ్ చేసుకోండి అని చెప్పి లింక్ పంపిస్తారు వాట్సాప్లో. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఎగ్జాక్ట్గా ఎస్బీఐ వెబ్సైట్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, కానీ అది ఫేక్ వెబ్సైట్. అప్పుడు మనం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేస్తాము, కథం మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ. సో ఈ విధంగా రకరకాలుగా స్కామ్స్ జరుగుతుంటాయి. ఇందులో మనకి ఇంకొక స్కామ్ ఏంటంటే ఫేక్ ఐడీస్. సో ఒక అందమైన అమ్మాయి ఫోటో డీపీగా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు నమ్మకండి. ఆ ఫేక్ ఐడి వెనుక ఒక సైబర్ నేరస్తుడు ఉండవచ్చు. అతను మిమ్మల్ని నమ్మించి మీ నుంచి డబ్బులన్నీ కాజేయవచ్చు. కాబట్టి మీ నమ్మకమే వాళ్ళకి అలుసుగా మారింది. మీ నమ్మకమే వాళ్ళు అస్త్రంగా మార్చుకొని మీ నుంచి డబ్బులన్నీ కాజేస్తున్నారు. కాబట్టి మీరు ఆ అమ్మాయితో చాట్ చేయడము, మీ పర్సనల్ అగ్లీ ఫొటోస్, నాకెడ్ ఫొటోస్ అన్నీ వాళ్ళకి పంపించడము, దాన్ని వాళ్ళు చేతిలో పెట్టుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడము, డబ్బులు పంపిస్తే దీన్ని డిలీట్ చేస్తాం లేదంటే సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని చెప్పడము, ఇటు ఈ వ్యక్తి చాలా మానసికంగా కుంగిపోవడము, ఆత్మహత్య చేసుకోవడం వరకు వెళ్తున్నాయి. సో సైబర్ నేరగాళ్ళకి జాలి, దయ, కరుణ ఇటువంటివి ఏమీ ఉండవు. వాళ్ళ డిక్షనరీలో ఓన్లీ ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా మనుషుల్ని మోసం చేయాలి ఇంతవరకే ఉంటుంది. కాబట్టి మీరు వాళ్ళ నుంచి ఎటువంటి జాలి, దయ, కరుణ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మోసపోయాము, ఏడిస్తే కరుణిస్తారని అనుకుంటున్నారా? నెవర్. మీరు ఎవరైనా సరే, మీరు నిరుపేద వ్యక్తి అయినా సరే, మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఎట్లా పిండి మీ నుంచి రూపాయి కూడా లేకుండా తీసుకోవాలనేదే వాళ్ళ యొక్క టార్గెట్ అనమాట. కాబట్టి ఇటువంటి స్కామ్స్ జరుగుతున్నాయి. సో రీసెంట్గా మనకి రిటైర్డ్ ఐపీఎస్ కూడా సూసైడ్ చేసుకున్నాడు. అతను రిటైర్డ్ ఐపీఎస్ అండి. సో ఈరోజు పేపర్లో వచ్చింది, మీరు చూడొచ్చు. అతను రిటైర్డ్ ఐపీఎస్ అయి ఉండి అతను కూడా సైబర్ క్రైమ్స్ నేరానికి గురై దాదాపు 9 కోట్లు పొడగొట్టుకున్నాడు. నేను ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని అయి ఉండి, ఒక పోలీస్ వ్యవస్థలో పనిచేసిన వ్యక్తిని అయి ఉండి ఇలా చిక్కుకున్నాను, ఇది నాకు సిగ్గు చేయటం అని చెప్పేసి అతను రివాల్వర్తో షూట్ చేసుకొని ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సో అటువంటి పరిస్థితి ఉంది. ఇంకొకటి ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఫోన్ చేస్తున్నాము, నేను ఇక్కడ రిటైర్డ్ ఇన్స్పెక్టర్ని, నాకు ఈ చిన్న హెల్ప్ చేయండి, మీరు ఎప్పుడైనా తిరుపతికి వస్తే మీకు అన్నీ చూసుకుంటాను, తిరుపతిలో మీకు రూమ్స్ అరేంజ్ చేస్తాను, స్పెషల్ దర్శనం అరేంజ్ చేస్తాను, మీరు దానికి సంబంధించిన అమౌంట్ పే చేయండి అని 1 lakh 2 lakhs అలా తీసుకుంటారు. తీరా చూస్తే అది ఒక ఫేక్ పర్సన్. అతనికి ఎటువంటి హోదా లేదు, తిరుపతిలో అతను ఏమీ చేయలేదు, కేవలం డబ్బులు దొంగతనం చేసుకొని తన పని తను చేసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి ఎప్పుడైనా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి మాత్రమే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఏదైనా విషయాన్ని.
సో ఈ విధంగా ఎన్నో సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడ అవగాహనే మనకి అస్త్రం, అవగాహన లోపమే వాళ్ళకి అస్త్రం. ప్రతి ఒక్క పౌరుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో నెంబర్ 1 ఏంటంటే, ఎప్పుడైనా సైబర్ క్రైమ్ జరిగిందనుకోండి, వితిన్ 1 అవర్లో సైబర్ క్రైమ్ జరిగిన నెక్స్ట్ 1-2 అవర్స్ని గోల్డెన్ పీరియడ్గా పేర్కొంటారు. ఎందుకంటే మీరు ఆ టైంలో కనుక 1930 అనే నేషనల్ వైడ్ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు మీ పోయిన అమౌంట్ని వాళ్ళు బ్లాక్ చేయడానికి ఉంటుందన్నమాట. లేదంటే మీ అమౌంట్ ఒక అకౌంట్ నుంచి ఇంకొక అకౌంట్కి అలా పలు అకౌంట్లకి ట్రాన్స్ఫర్ అయితే తర్వాత దాన్ని తీసుకురావడం చాలా కష్టం. ముందే వితిన్ 1 అవర్ మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు అమౌంట్ని ఫ్రీజ్ చేస్తారు ఫస్ట్. ఓకే, ఫ్రీజ్ చేసిన తర్వాత కేసు నమోదు అవుతుంది. తర్వాత వివరాల ప్రకారం మీ అమౌంట్ మీకు రావడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. ఎప్పుడైతే మీరు డిలే చేస్తారో, భయపడి డిలే చేస్తారో, మీ అమౌంట్ అంత రిస్క్లో ఉన్నట్టు అసలు వస్తుందని కూడా చెప్పలేము. కాబట్టి వితిన్ 1 అవర్లో మీరు సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 అనే హెల్ప్ లైన్కి కాల్ చేయండి. ఇది 24 అవర్స్ ఆన్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా కాల్ చేసి నెంబర్కి మీ ఫిర్యాదు చేయొచ్చు. దే విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్. సో 2, ఎప్పుడైనా సరే ఫేక్ ఐడీస్తో ఎవరైనా మిమ్మల్ని సంప్రదిస్తే మీరు నమ్మకండి. అంత ఈజీగా అమౌంట్ పంపించడం, మీ ఫోటోలు పంపించడం అలాంటివి అస్సలు చేయకండి. ఆ డీపీని వీలైతే ఒకసారి సేవ్ చేసుకొని గూగుల్ సెర్చ్ చేయండి, ఇమేజ్ సెర్చ్ చేయండి. జనరల్గా ఈ సైబర్ నేరస్తులు ఏం చేస్తారంటే గూగుల్లో నుంచి కొన్ని ఇమేజెస్ తీసుకొని డీపీగా పెట్టుకుంటారు. అలా వాళ్ళు దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక నెంబర్ 3, ఎవరైనా మీకు 10% రిటర్న్స్ ఇస్తాము, 1 డేలో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు 20% రిటర్న్స్ ఇస్తాము, ఐపీఓలో పెడితే మీకు 1 lakh రిటర్న్ వస్తుంది, గ్యారంటీడ్ ప్రాఫిట్ వస్తుంది అని చెప్తే అస్సలు నమ్మకండి. వాళ్ళు ఇండైరెక్ట్గా మీ అల్మారా తాళాలే అడుగుతున్నారని మీరు గుర్తించండి. ఇది ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్స్లో కావచ్చు, టిక్టాక్లో కావచ్చు, ఇలా అడ్వర్టైజ్లు డిస్ప్లే చేస్తుంటారనమాట. కొన్నిసార్లు వాళ్ళు అఫీషియల్గా సెబీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్, స్టాక్ ఏజెంట్, ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని చెప్తుంటారు. అయినా నమ్మొద్దు, మనం ఎంక్వైరీ చేయాలి. నిజంగా ఇది సెబీ రిజిస్టర్డా కాదా అని చూసిన తర్వాతే అందులో మనం రిజిస్టర్ చేసుకోవాలి. డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఓకేనా. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఈ సైబర్ నేరస్తులు ఏం చేస్తారంటే ఈ డీమ్యాట్ అకౌంట్లో మనము వాళ్ళు పెట్టిన లింకు ద్వారా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటాం. అది కూడా ఒక తప్పు. వాళ్ళు పెట్టిన లింకు ద్వారా యాప్ ఎప్పుడు ఇన్స్టాల్ చేసుకోవద్దు, వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ చేయొద్దు. మనం ప్లేస్టోర్లో లేని యాప్ని అసలు ఇన్స్టాల్ చేసుకోవద్దు. ఓకే, ఈ యాప్ వాళ్ళు పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు అవన్నీ పెట్టండి. అవన్నీ నార్మల్గా ఎలా జరుగుతుందో అలా ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు మన డీమ్యాట్ అకౌంట్లో అమౌంట్ పెట్టకుండా వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయాలంట. వాళ్ళు మన డీమ్యాట్ అకౌంట్లోకి వేస్తారు. సో వీఆర్ నాట్ డైరెక్ట్లీ డిపాజిటింగ్ అమౌంట్ ఇన్ అవర్ డీమ్యాట్ అకౌంట్. మనం వాళ్ళ అకౌంట్కి పంపితే వాళ్ళు మన డీమ్యాట్ అకౌంట్కి పెట్టేలాగా వాళ్ళు ఏర్పాటు చేస్తారు ప్రాసెస్ని. సో అలా చెప్తున్నారంటే అది తప్పకుండా ఫేక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్లేస్టోర్లో లేని లింక్స్ని ఇన్స్టాల్ చేయకండి. ఎవరైనా హై ప్రాఫిట్స్ వస్తాయి ఇన్వెస్ట్ చేయండి అంటే అసలు ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి కొన్ని ప్రాఫిట్స్ వచ్చి విత్డ్రా చేసుకున్నారంటే అక్కడితో ఆపేసి అది క్లోజ్ చేసేసేయండి. మరింత లాభాలు వస్తాయని చెప్పేసి పెద్ద మొత్తంలో పెట్టకండి, అందులో నుంచి బయటికి రండి. ఓకేనా. తర్వాత సైబర్ క్రైమ్స్ గురించి ముఖ్యంగా పేరెంట్స్కి తెలియదు, మనకంటే ఎడ్యుకేటెడ్, కొద్దో గొప్ప అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయము. కానీ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు. ఓరు ఫోన్ చేసి ఇది క్లెయిమ్ చేసుకోండి, వెంటనే ఎంటర్ చేయకపోతే లాస్ అవుతారు అని చెప్తే పేరెంట్స్ భయపడి ఎంటర్ చేస్తారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం ఎవరైతే ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్నారో, బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్, పేరెంట్స్ని కూడా కొద్దిగా ఎడ్యుకేట్ చేయండి. ఈ వీడియో మీ పేరెంట్స్కి షేర్ చేయండి. అండ్ పెద్దలు చూస్తున్నట్టయితే మీ పిల్లలకి షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలిసి తెలియని వయసులో తొందరపడి ఆశతో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తుంటారు, తర్వాత సూసైడ్ వరకు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకోవడం వల్ల, ముఖ్యంగా తెలియని వ్యక్తి ద్వారా ఫోన్ వచ్చినా, తెలియని వ్యక్తి నుంచి లింక్ వచ్చినా మీరు అసలు నమ్మొద్దు. ఏదైనా ఉంటే బ్యాంకుకి వెళ్ళి మాట్లాడండి, బ్యాంకులో తేల్చుకోండి. అంతేగాని ఫోన్లో బ్యాంకు గురించి అసలు మాట్లాడొద్దు. సో దీనికి సంబంధించి కొన్ని
సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పాలసీస్ కూడా తీసుకొని రాబోతుంది. చూద్దాం ఎటువంటి పాలసీస్ వస్తాయో. సో అంతవరకు అయితే మనం సేఫ్గా ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి, కరోనా టైంలో మనకి ఏమొచ్చేదండి? కాలర్ ట్యూన్, గ్లౌజులు వేసుకోండి, మాస్క్ వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని వచ్చేది. కానీ ప్రజెంట్ ఏమొస్తుందో ఒకసారి గమనించారా? మీరు ఎంతమంది గమనించారో కామెంట్ బాక్స్లో పెట్టండి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. అది మీ దాకా రాలేదు అని మీరు అలసత్వం ప్రదర్శించవద్దు. జాగ్రత్తగా ఉండండి, ఇతరులను కూడా జాగ్రత్తగా ఉంచండి. సో దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే, ఈ వీడియోలో మీకు ఏ చిన్న పాయింట్ ఉపయోగపడినా లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీకు ఏ పాయింట్ నచ్చింది, మీ అనుభవాలని, మీ టిప్స్ని కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. I will catch you in the next video. Until then, bye. Take care.